నమస్తే. రాజకీయాల్లో వారసత్వం అనేది కొత్త కాదు. కానీ ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో ఉండే ఫైర్ అందరిలోనూ ఉండదు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త గొంతు వినిపిస్తోంది. ఒక గంభీరమైన స్వరం. ఎక్కడా తడబడని మాట. ప్రత్యర్థుల విమర్శలను శుతిమెత్తగా తిప్పికొడుతూనే తన తండ్రికి రక్షణగా నిలిచిన ధీశాలి. ఆమె అంబటి మౌనిక. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత ఒక్కసారిగా తెరపైకొచ్చిన ఈమె వైసీపీ వర్గాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. అసలు అంబటి రాంబాబు ప్లేస్లో మౌనికి రాబోతున్నారా? జగన్ మార్క్ షాక్ అంటే ఇదేనా? ఆ మ్యాటర్ ఏంటో ఈరోజు మన టాప్ స్టోరీలో చూద్దాం. వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్న అతి కొద్ది మంది నమ్మకస్తుల్లో అంబటి రాంబాబు ఒకరు. 2019లో అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఆయన తనదైన ముద్ర వేశారు. పార్టీ వాయిస్ని ఇటు అసెంబ్లీలో బయట బలంగా వినిపించే ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది సీనియర్లు మౌనంగా ఉంటే అంబటి మాత్రం ఎక్కడా వెనకడుగు అనేది వేయలేదు. రెడ్ బుక్ చూసి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని ఆయన చేసిన సవాల్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒక వైరల్. అయితే ఇటీవల ముఖ్యమంత్రిపై చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆయన అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. ఈ కష్టకాలంలోనే అంబటి కుటుంబం నుంచి ఓ అద్భుతమైన నాయకత్వ లక్షణం బయటపడింది. సాధారణంగా అంబటి కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రావడం అనేది చాలా చాలా అరుదు. గత ఎన్నికల్లో ఆయన అల్లుడు చేసిన వీడియోలు హల్చల్ చేశాయి. కానీ కుమార్తె మౌనిక ఎంట్రీ మాత్రం ఒక పద్ధతి ప్రకారమే జరిగిందని చెప్పాలి. ఆమె మీడియా ముందుకు వచ్చిన తీరు చూసి రాజకీయ పండితులు కూడా ఆశ్చర్యపోయారు. అవతలి వారు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు మీరు చేయండి అని మీ పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారా? నేను ఇవ్వట్లేదు. న్యాయం ఒకటి ఉంటుంది, దాని పని అది చేసుకుపోతుంది. మనం వ్యవస్థలకి లోబడి మనం ఉండాలి అనే నేను మెసేజ్ ఇస్తున్నా. ఏ చట్టం చెప్పిందమ్మా రాళ్లు కర్రలు తీసుకుని ఇంటి మీదకి వచ్చి సారీ అడగమని ఏ చట్టం చెప్పిందో ఆవిడ నాకు తెలియజేయాలి, నేను తెలుసుకుంటాను. అలాగే ఇవాళ రాంబాబు గారు రెడ్ బుక్ ని నేను కేర్ చేయను అని చెప్తున్నారు. అలాంటి మనిషి లా అండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు వచ్చి సారీ చెప్తారు. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. తన తండ్రి చేసిన వ్యాఖ్యలను బ్లైండ్ గా సమర్థించకుండానే ఒక పౌరురాలిగా, ఒక కుమార్తెగా తమ కుటుంబ భద్రత గురించి ఆమె ప్రశ్నించిన తీరు అమోఘం. ఎక్కడా ఆవేశపడలేదు. పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. కానీ ప్రత్యర్థులకి చెమటలు పట్టించారు. పక్కన సీనియర్ నాయకులు ఉన్నారు. అయినప్పటికీ సరే ఆమె ఎక్కడా తలవంచలేదు, తడబడనూ లేదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. కానీ మౌనిక మాటల్లో ఒక సంస్కారం కనిపించింది, ఒక స్పష్టత కనిపించింది. ఇది ఖచ్చితంగా నేటి తరం ఓటర్లను ఆకట్టుకునే అంశంగానే మనం అభివర్ణించాలి. రెడ్ బుక్ అనేది ఒక కక్షపూరితమైన చర్య, ఒక డెమోక్రసీలో జరగాల్సినటువంటి ఒక పని కాదు. కాబట్టి ఆయన దాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడి, ఒక పక్కనేమో ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు జెంటిల్మెన్ గా ఆయన వచ్చి సారీ చెప్పడం జరిగింది. అయినా కూడా దాడి చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరూ కూడా ఊహించలేరు. గత ఎన్నికల్లో చాలా మంది వారసులకు ఆయన అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మౌనికను చూస్తుంటే వైసీపీకి ఒక బలమైన మహిళా స్వరం దొరికినట్టే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలైతే గనక చదువుకున్న ప్రజలను ప్రభావితం చేయగల మహిళా నేతల అవసరం పార్టీకి చాలానే ఉందని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి గట్టిగా వాయిస్ వినిపించే మహిళా వారసురాళ్లు తక్కువగానే ఉన్నారు. గతంలో నారాయణ స్వామి కుమార్తె గంగాధర నెల్లూరులో ప్రయత్నించిన మౌనికకు ఉన్నంత పొలిటికల్ మాస్ అపీల్ అక్కడ కనిపించలేదు. అంబటి రాంబాబుపై ఉన్న యాంటీ ఇంకంబెన్సీ చెరిపేయాలి అని అంటే గనక అదే నియోజకవర్గంలో మౌనిక లాంటి కొత్త క్లీన్ ఇమేజ్ వ్యక్తిని రంగంలోకి దించడం జగన్ స్ట్రాటజీ కావచ్చు. ఇక కాపు సామాజిక వర్గంలో ఉన్న మహిళా నేతల్లో మౌనికలో ఉన్న కెపాసిటీ ప్రత్యేకమని చెప్పాలి. అన్యాయం జరిగినప్పుడు బయటకు వచ్చి పోరాడే తత్వం ఆమెలో కనిపించింది. ఎందుకనంటే మొన్న జరిగిన తీరు చూస్తే మనకి ఆ విషయాలన్నీ స్పష్టంగా కనిపించినాయి. పార్టీ యువనేత బైరెడ్డి వంటి వారు సైతం మౌనిక మాటలకు ఫిదా అయ్యారంటే ఆమె ఇంపాక్ట్ ఎంతలా ఉందో
అర్థం చేసుకోవచ్చు. వైసీపీ క్యాడర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మా మౌనికక్క రావాలి, పార్టీని నడిపించాలి అంటూ పోస్టులు పెడుతున్నారట. తండ్రికి ఉన్న వాక్చాతుర్యం గాని, దానికి తోడు మహిళా ఓటర్లను కన్విన్స్ చేయగల నేర్పు గాని ఆమెకు ఒక పెద్ద ప్లస్‌గా మారింది. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావాలి అంటూ పెద్ద ఎత్తున వైసీపీలో కూడా చర్చ నడుస్తోందట. అవసరమైతే అంబటిని పక్కన పెట్టైనా సరే, మళ్ళీ వినాలి, అవసరమైతే అంబటిని పక్కన పెట్టైనా సరే మౌనికకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వైసీపీలో వినిపిస్తోంది. ఇక్కడ గుంటూరు ఈస్ట్ నుంచి మౌనికను బరిలోకి దించితే ఫలితం ఉంటుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. తద్వారా తన ఇంటిపై దాడికి దిగిన గల్లా మాధవికి చెక్ పెట్టవచ్చని కూడా వైసీపీ నాయకులు వాదిస్తున్నారు. అయితే మౌనిక విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎలా ఆలోచిస్తారు అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. అంబటి రాంబాబు జైలుకు వెళ్ళడం ఆయన రాజకీయ జీవితంలో ఒక మలుపైతే, మౌనిక మీడియా ముందుకు రావడం వైసీపీకి ఒక కొత్త వెలుగు. తండ్రికి జైలు కష్టాలు మిగిలిన రాజకీయ భవిష్యత్తు మాత్రం కుమార్తెకు దక్కేలా కనిపిస్తోంది. మరి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అంబటి రాంబాబు తన వారసురాలి కోసం త్యాగం చేస్తారా? ఇది ఏపీ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ కాబోతోందని చెప్పాలి. ఇది వాటి మన టాప్ స్టోరీ.